హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తారక్ వైబ్స్. దేవరా మూవీ రిలీజ్ అయ్యి 1 year అయినా కూడా ఈ మూవీ యొక్క క్రేజీ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. చాలామంది ఈ మూవీని తొక్కాలని చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ తట్టుకుని నిలబడి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ. అయితే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ హేటర్స్ దేవరా 2 మూవీ ఆగిపోయింది, ఇక ఉండదు అన్నట్లుగా రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. అయితే వీళ్ళందరికీ చెక్ పడుతూ దేవరా టీం ఇప్పటికే ఒక అఫీషియల్ ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది దేవరా 2 ఉంటుందని. అయితే దేవరా మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవ్వడం గల కారణం ఒకటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ చాలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ దేవరా రికార్డును కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అలా ఏం జరగలేదు. దేవరా డే 1 రికార్డు చూసుకుంటే 172 crores వసూలు చేసింది, కానీ ఓజీ కేవలం 154 crores మాత్రమే వసూలు చేసింది. అంతేకాదు డే బై డే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ తగ్గుకుంటూ వస్తుంది. 1 week కలెక్షన్స్ చూసుకుంటే దేవరా 342 crores వసూలు చేస్తే ఓజీ కేవలం 240 crores మాత్రమే వసూలు చేసింది. అంత మంచి సూపర్ హిట్ టాక్తో కూడా ఓజీ దేవరా రికార్డును కొట్టలేకపోతుంది. దేవరా డే 1 నుంచి మిక్స్డ్ టాక్తో ఓవరాల్గా 500 crores పైగా వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచి జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో నిరూపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఓజీ దేవరా రికార్డును కొట్టలేకపోయిందని. అంత మంచి కలెక్షన్స్ సాధించిన దేవరానే వీళ్ళు ఫ్లాప్ అని చెప్పారు. ఇప్పుడు ఓజీ ఆ మాత్రం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోతుంది. దీన్ని వీళ్ళు సూపర్ హిట్ అని అంటున్నారు. మరి వీళ్ళని ఏమన్నారో మీరే చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న నెగిటివిటీతో కాంతారా చాప్టర్ 1 సినిమాను కూడా వీళ్ళు తొక్కాలని చూశారు. అయినప్పటికీ ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సినిమా బాగుంటే, సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడియన్స్ ఆటోమేటిక్గా థియేటర్స్కి వస్తారు, లేకుంటే అది వేరే విషయం. చివరగా దేవరా 2 నుంచి ఇంకో అప్డేట్. ఈ మూవీలో తమిళ స్టార్ యాక్టర్ సింబు ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. మేబీ డ్రాగన్ తర్వాత దేవరా 2 రావచ్చేమో. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ నా వీడియో మరింత మందికి చేరుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. జై హింద్, జై ఎన్టీఆర్.